స్టూడెంట్స్, ఈరోజు మనం జేఈ మెయిన్స్ తర్వాత ఎంసెట్లో గ్రావిటేషన్ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ గ్రావిటేషన్ చాప్టర్లో మనకి న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్, తర్వాత వేరియేషన్ ఆఫ్ జీ విత్ ఆల్టిట్యూడ్, డెప్త్ అండ్ లోకల్ కండిషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, తర్వాత మనకి ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనకి ఎనీ టూ మాసెస్, సపోజ్ there are two masses m1 and m2, they are separated by a distance, certain distance r. Then what happens? There exists a force of attraction between these two masses. So this mass attract this m2 mass towards m1, and this mass m2 attract this m1 mass towards m2. That means force on 1 due to second mass is along this direction, and force on 2 due to first mass is along this direction. So these forces are equal in magnitude but opposite in direction. So this forms action reaction pair. Newton's third law is valid. That means here how much force is acting on 2 by 1, same force acting on 1 by 2. These are F12 is equal to F21, but magnitude wise equal, direction wise they are opposite. So the famous scientist Newton gave one law, that is Newton gravitation law. So according to this law, the force of attraction between the two masses is directly proportional to product of masses and inversely proportional to square of the distance between the two masses. ఈ సెకండ్ స్టేట్మెంట్ ఉంది, ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². దీన్ని ఏమంటారంటే ఇన్వర్స్ స్క్వేర్లో అంటారు. సో ఈ విధంగా మనం ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ m1 m2 డివైడెడ్ బై r² రాయొచ్చు. ప్రపోర్షనల్ తీసేస్తే వి పుట్ ఏ కాన్స్టెంట్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G m1 m2 డివైడెడ్ బై r². సో ఈ క్యాపిటల్ G ఏమంటారంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దీని వాల్యూ ఎంత అంటే, G వాల్యూ ఎంత అంటే ఎస్ఐ సిస్టంలో 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో ఎస్ఐ యూనిట్స్ ఏంటి ఇక్కడ? సో ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే, ఎస్ఐ యూనిట్స్ మనకి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది మనకి ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ G. మరి అదేవిధంగా సిజిఎస్ యూనిట్స్ ఎంత అంటే, న్యూటన్ అంటే 9, తర్వాత సెంటీమీటర్ స్క్వేర్, 9 సెంటీమీటర్ స్క్వేర్ పర్ గ్రామ్ స్క్వేర్. ఇది సిజిఎస్ యూనిట్స్. ఇది సిజిఎస్ యూనిట్స్ అన్నమాట. డైమెన్షన్ ఫార్ములా మనకి క్యాపిటల్ Gకి డైమెన్షన్ ఫార్ములా ఎంత అంటే m-1 L³ T-2. m-1 L³ T-2. సో ఇక్కడ G వాల్యూ సిజిఎస్లో ఎంత చూద్దాం మనం. సో G వాల్యూ ఈజ్ ఈక్వల్ టు G ఇన్ సిజిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే
మనకి ఇక్కడ మీరు చూడండి 6.67 ఇంటూ 10⁻⁻11 1 న్యూటన్ అంటే ఎంత 10⁵ టైమ్స్. ఓకే, నెక్స్ట్ మీటర్ స్క్వేర్ని సెంటీమీటర్ స్క్వేర్లో మారుతాం. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్. సో కాబట్టి 1 మీటర్ ఇంటూ 1 మీటర్ కాబట్టి 10⁴ ఇది డివైడెడ్ బై కేజీ. 1 కేజీ అంటే ఎంత అంటే 1000 గ్రామ్స్. 1 కేజీ స్క్వేర్ అంటే 10⁶ గ్రామ్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి దీని వాల్యూ ఏమవుతుంది చూడండి. ఇక్కడ 6.67 ఇంటూ 10⁻⁻11 ఇంటూ 10⁹ ఇంటూ 10⁻⁻6 9 సెంటీమీటర్ స్క్వేర్ పర్ గ్రామ్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి 6.67 ఇంటూ ఇది -11 -16 17 కాబట్టి ఎంత వస్తుందంటే -17 కాబట్టి 10⁻⁻8 9 సెంటీమీటర్ స్క్వేర్ పర్ గ్రామ్ స్క్వేర్. ఇది సిజిఎస్లో మనకి క్యాపిటల్ జీ వాల్యూ. సిజిఎస్లో క్యాపిటల్ జీ వాల్యూ. నెక్స్ట్ మనం దీని వెక్టార్ ఫామ్ ఏంటి, న్యూటన్ గ్రావిటేషన్ లా వెక్టార్ ఫామ్లో చెప్పుకుందాం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం ఇక్కడ ఏంటంటే ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 ఈజ్ ఈక్వల్ టు అంటే F21 బార్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే G m1 m2 డివైడెడ్ బై r² ఇంటూ యూనిట్ వెక్టార్ అలాంగ్ F21 అంటే యూనిట్ వెక్టార్ డైరెక్టెడ్ ఫ్రమ్ 2 to 1 ఫ్రమ్ మాస్ m2 to m1 దట్ ఈస్ హౌ మచ్ r21 క్యాప్. ఇది మనకి వెక్టార్ ఫామ్. అంటే ఇక్కడ r21 క్యాప్ అనేది ఏంటి, దట్ ఈస్ యూనిట్ వెక్టార్ విచ్ ఈస్ డైరెక్టెడ్ ఫ్రమ్ 2 to 1 అంటే m2 to m1. So here r21 cap is unit vector which is directed from mass m2 to m1. ఇది మనకి వెక్టార్ ఫార్ములా. అదేవిధంగా ఇక్కడ మనకి F12 ఉంది. F12 బార్ ఇజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రాయొచ్చు అంటే G m1 m2 by r² ఇంటూ యూనిట్ వెక్టార్ విచ్ ఈస్ డైరెక్టెడ్ ఫ్రమ్ మాస్ m1 to m2 r12 క్యాప్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుందంటే r21 క్యాప్ ఈజ్ ఈక్వల్ టు -r12 క్యాప్. అంటే ఏంటంటే ఈ రెండు యొక్క డైరెక్షన్స్ మనకి డిఫరెంట్గా ఉంటాయి, వేరు డైరెక్షన్లో ఉంటాయి. బట్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్. mod F21 ఈజ్ ఈక్వల్ టు mod F12. ఫోర్సెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్, బట్ డైరెక్షన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది మనకి న్యూటన్ గ్రావిటేషన్ లా. అయితే మనకి ఇక్కడ దీస్ ఫోర్సెస్ యాక్ట్స్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద 2 సెంటర్స్ ఆఫ్ ద మాసెస్. ఈ ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతాయంటే దే ఆర్ యాక్టింగ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ 2 సెంటర్స్ ఆఫ్ ద మాసెస్. కాబట్టి దీన్ని ఏమంటారంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమంటారు, ఈ ఫోర్సెస్ ఏమంటారంటే సెంట్రల్ ఫోర్సెస్ అంటారు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ సెంట్రల్ ఫోర్సెస్. సో ఈ సెంట్రల్ ఫోర్సెస్ అనేవి మనకి కన్జర్వేటివ్ ఫోర్సెస్. సెంట్రల్ ఫోర్సెస్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అన్నమాట. అంటే ది సెంట్రల్ ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద 2 సెంటర్స్ ఆఫ్ ద మాసెస్. కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే వర్క్ డన్ బై దట్ ఫోర్స్ ఈజ్ 0 అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్. అటువంటి ఫోర్సెస్ ఏమంటారంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటారు. సో ఇది మనకి గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు మనం
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సమ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్సెస్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటి అంటే, నెంబర్ 1 ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్. ఇది అట్రాక్టివ్ ఫోర్స్, ఇది రిపల్సివ్ ఫోర్స్ కాదు, ఇదేంటంటే అట్రాక్టివ్ ఫోర్స్. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం బిట్వీన్ ద పార్టికల్స్. మీడియం మీద డిపెండ్ కాదు, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం. ఓకేనా, మీడియం మీద డిపెండ్ కాదు, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం. అండ్ it forms action reaction pairs. It is an action reaction pair. Pairs. PAIR. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం ఇదేంటంటే సెంట్రల్ ఫోర్స్. ఇట్ ఈస్ సెంట్రల్ ఫోర్స్. ఏంటి సెంట్రల్ ఫోర్స్ అంటే, ఇఫ్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ ద టూ సెంటర్స్ ఆఫ్ మాసెస్ ఆర్ అలాంగ్ ద లైన్ జాయినింగ్ బిట్వీన్ దెమ్, దోస్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ సెంట్రల్ ఫోర్సెస్. సో కాబట్టి ఇవి సెంట్రల్ ఫోర్సెస్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం అంటే, మరి 5th వన్ ఏంటంటే ఇది కన్జర్వేటివ్ ఫోర్స్. ఇదేంటంటే కన్జర్వేటివ్ ఫోర్స్. అంటే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటి? కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే వర్క్ డన్ బై ద ఫోర్స్ అరౌండ్ ద క్లోజ్డ్ పాత్ ఈజ్ 0, దెన్ దట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ కన్జర్వేటివ్ ఫోర్స్. కాబట్టి ఇది కన్జర్వేటివ్ ఫోర్స్. తర్వాత ఇది ఏంటంటే లాంగ్ రేంజ్ ఫోర్స్. ఇట్ ఈస్ లాంగ్ రేంజ్ ఫోర్స్. అంటే రేంజ్ ఎంత ఉన్నప్పటికీ కూడా మనం గ్రావిటేషనల్ ఫోర్స్ చెప్పుకుంటాం. ఇప్పుడు మూన్కి తర్వాత ఎర్త్కి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని మనం చెప్పుకుంటున్నాం, అంటే హై రేంజ్. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ వీక్ ఫోర్స్. అంటే ఎవ్రీ మాస్ అట్రాక్ట్ విత్ అనదర్ మాస్. అంటే ప్రతి మాస్ కూడా ఇంకొక మాస్ని అట్రాక్ట్ కావాలి. హ్యూమన్ బీయింగ్స్ కానీ, 2 పెన్నులు కానీ, 2 పుస్తకాలు కానీ, ఇవన్నీ అట్రాక్ట్ కావాలి. కానీ డైలీ లైఫ్లో మనం అలాంటిది గమనించట్లేకపోతున్నాం. కారణం ఏంటంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ఎనీ 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ వీక్ ఫోర్స్, బట్ రేంజ్ ఈజ్ లాంగ్. ఓకే, సో ఇప్పుడు ఇదేంటంటే ఇట్ ఈజ్ 2 బాడీ ఇంట్రాక్షన్. It is 2 body interaction. ఇంకోటి ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఈజ్ వ్యాలిడ్. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఈజ్ వ్యాలిడ్. valid. So these are the important characteristics of the gravitational force. For example, principle of superposition అంటే ఏంటంటే, for example, let us assume that there are n number of particles. ఉన్నాయి. n number of particles ఇలా ఉన్నాయి. n number of particles. So on, m1, m2, m3 and so on. Okay, any reason whose masses are m1, m2, m3, m4, so on, mn. ఇప్పుడు మీరు చూడండి, దట్ m2 మాస్ పార్టికల్ తీసుకుందాం. సో దిస్ m2 force on m2 due to m1 is attraction force. It is attracted towards m1 by the force F21, gravitational force.
Okay, and also it is attracted by M4 particle, that is F24, and it is attracted by the M3 particle, that is F23. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూ హావ్ టు రిమెంబర్ ఇస్ హియర్ F21 does not depend upon presence of other particles in the medium. అంటే ఇప్పుడు మరి ఇదిగోండి M1కి M2కి మధ్య పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ F21 ఉందా లేదా, ఇది దేని మీద డిపెండ్ కాదు అంటే ఇక దీని పక్కన చాలా పార్టికల్స్ ఉన్నాయి. M3 ఉంది, M4 ఉంది, M5 ఉంది, M6 ఉంది. ఓకేనా, వాటి యొక్క ప్రజెన్స్ ఉన్నా కూడా F21 అనేది చేంజ్ కాదు. సో కాబట్టి F21 డస్ నాట్ డిపెండ్ అపాన్ ప్రజెన్స్ ఆఫ్ అదర్ పార్టికల్స్ ఇన్ ద మీడియం. అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు, దట్ మీన్స్ ఇఫ్ ద M3 and M4 ఆర్ absent or present, still F21 is present between two masses M2 and M1. అది ఇప్పుడు మనకి M3 M4 ఉన్నా లేకపోయినా F21 ఈజ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ M1 అండ్ M2. ఎందుకు కారణం ఏంటి, ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాంగా. ఏంటి ఆ పాయింట్, ఏం చెప్పుకున్నాం మనం, ఇట్ ఈస్ టూ బాడీ ఇంట్రాక్షన్, బికాజ్ ఇట్ ఈస్ టూ బాడీ ఇంట్రాక్షన్. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, F21 అంటే ఫోర్స్ ఆన్ టూ డ్యూ టు M1 ప్లస్ F23 ప్లస్ ఓకేనా F24 సో ఆన్. అది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో కాబట్టి it is two body interaction and it is a weak force. Okay, next మనం ఇప్పుడు what is meant by acceleration due to gravity and what is the relation between small g and capital G. So acceleration due to gravity is indicated by small g. Every freely falling body is attracted towards center of earth. Every freely falling body or every object on the surface of the earth, okay na, is attracted towards center of earth by the gravitational force. దాన్ని మనం ఏమంటే వెయిట్ అంటాం. సో ద యాక్సలరేషన్ acquired by the freely falling body is called acceleration due to gravity. This is nothing but what, small g. For example, let us consider a body of mass m which is placed on the surface of the earth. It is always attracted towards center of the earth. By what force it is attracted towards center of earth, that is called weight. So that is indicated by F is equal to mg. But according to Newton gravitation law, what we write here? We write according to Newton gravitation law, G capital M. Capital M means mass of the planet, mass of the earth, mass of the body divided by distance between small m and capital M is R. That is R square. So ఇప్పుడు మనకి small m క్యాన్సిల్ అవుతుంది. సో స్మాల్ g is equal to మనం ఏం రాసుకోవచ్చు అంటే gm by r square, capital gm by r square. This is the relation between small g and capital G. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకొక ఫార్మెట్లో మారుద్దాం. సో స్మాల్ g is equal to మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ g ఇంటూ డెన్సిటీ, అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్గా, మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీగా, వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్ ఇంటూ డెన్సిటీ రో డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు ఏమైతే చెప్పండి ఇది. సో g ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్ ఎంత అవుతుంది, 4/3 π r క్యూబ్ ఇంటూ రో అంటే డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ ఆర్ స్క్వేర్. సో కాబట్టి g ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే 4/3 π g rho r. So this is the relation between small g and capital G in terms of density of the earth and radius of the planet. ఆ ఎర్త్ అనే కాదు, ప్లానెట్ ఏదో ఒక ప్లానెట్
జనరల్లీ మనం ఏం తీసుకుంటాం అంటే ఎర్త్ కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. రో ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ ఆర్ డెన్సిటీ ఆఫ్ ద ప్లానెట్ ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ప్లానెట్. అయితే ఈ జీ వాల్యూ ఏమవుతుందంటే మనకి ఆల్టిట్యూడ్ తర్వాత డెప్త్ని బట్టి జీ వాల్యూ ఏమవుతుందంటే చేంజ్ అవుతుంటుంది. కాబట్టి వేరియేషన్ ఆఫ్ జీ విత్ ఆల్టిట్యూడ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అండ్ లోకల్ కండిషన్స్ షేప్ ఆఫ్ ద ఎర్త్ బట్టి ఏ విధంగా చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 అంటే వేరియేషన్ ఆఫ్ జీ, వేరియేషన్ ఆఫ్ జీ విత్ హైట్ ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం చూద్దాం. ఫస్ట్ మనం దిస్ ఈజ్ ఎర్త్ అండ్ దిస్ ఈజ్ రేడియస్ ఆఫ్ ద ఎర్త్ and there is a object which is taken to a height h from the surface of the earth, Now we are going to discuss how the value of g changes with the height. So surface మీద ఉన్నప్పుడు మనం ఈక్వేషన్ వేస్తాం. g is equal to ఏమేస్తుంటే gm/r², ఈక్వేషన్ 1. m అంటే మాస్ ఆఫ్ ద ప్లానెట్, m అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ద ప్లానెట్, రైట్. ఇప్పుడు సర్ఫేస్ నుంచి పైకి పోయింది అనుకో, జీ డాష్ హెచ్ అనే హైట్కి పోయింది అనుకుందాం. అప్పుడు ఏమొస్తాం అంటే gm/ టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఎంత అవుతుందంటే r+h², దిస్ ఈజ్ ఈక్వేషన్ హౌ మచ్ 2. సో ఇప్పుడు మనం g'/g చేద్దాం. g'/g ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుంది ఇక్కడ gm/r² ఇంటూ మనకి అంటే ఇక్కడ ఏమవుతుందంటే r+h² ఇంటూ మనకి r²/gm అవుతుంది. gm క్యాన్సిల్. సో కాబట్టి ఇక్కడ g'/g ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే r²/r+h². దీని ఏ విధంగా రాసుకుందాం అంటే g'/g ఈజ్ ఈక్వల్ టు r+h/r హోల్ టు ది పవర్ ఆఫ్ -2 అని రాసుకోవచ్చు, పైకి కింద తీసిపోతాయి. సో g'/g ఈజ్ ఈక్వల్ టు దీని ఏం రాయొచ్చు అంటే 1+h/r హోల్ టు ది పవర్ ఆఫ్ -2. కాబట్టి బైనామల్ థియరం మనం ఉపయోగించామనుకోండి, g'/g ఈజ్ ఈక్వల్ టు ఇది 1+x హోల్ టు ది పవర్ ఆఫ్ -n అంటే 1 - nx ప్లస్ n ఇంటూ n-1/2 ఫ్యాక్టరియల్ x² అలా వస్తుంది, అంటే 1 - 2h/r. సో g' ఈజ్ ఈక్వల్ టు ఏమైతే ఇక్కడ g ఇంటూ 1 - 2h/r. దిస్ ఈజ్ ద వేరియేషన్ ఆఫ్ g విత్ ఆల్టిట్యూడ్. అంటే g వాల్యూ ఏమైంది, డిక్రీజ్ అయింది. g వాల్యూ ఏమైందమ్మా అక్కడ డిక్రీజ్ అయింది, అంటే g' లెస్ దాన్ g. సో అదేవిధంగా మరి ఇక్కడ డెప్త్కి పోయినప్పుడు ఏం జరుగుతుంది, మనం ఎంత డెప్త్కి పోయామంటే d అనే డెప్త్కి పోయాం, ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు d అనే డెప్త్కి వచ్చింది ఇక్కడ m అనేది. అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు ఓన్లీ ఇప్పుడు మొత్తం టోటల్ అంతా ఇదంతా టోటల్ అంతా ఆరుగా d డెప్త్కి వెళ్ళాంగా. d డెప్త్కి వెళ్ళినప్పుడు ఆర్లోంచి d చేస్తే ఇదంతా అవుతుంది r-d, ఓకేనా. అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఇప్పుడు ఎంత అయింది ఇప్పుడు చెప్పండి, d డెప్త్కి పోతే r-d అయింది. అంటే ఓన్లీ r-d రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అట్రాక్ట్ దిస్ బాడీ టువర్డ్స్ ద సెంటర్. సో ఇప్పుడు g వాల్యూ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. సో మనకి g ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ మీద ఉందనుకో బాడీ అనేది, బాడీ సర్ఫేస్ మీద ఉంటే మనం g ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ 4/3πg ρr అని రాసుకోవచ్చు. రో అంటే డెన్సిటీ. మరి అదేవిధంగా సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్ళాం ఇక్కడ మనం g' ఈజ్ ఈక్వల్ టు 4/3πg రో. డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ ఏం మారదు, కాన్స్టెంట్ ఉంటుంది. ఇదేమైతే రేడియస్ మారుతుంది r-d. ఓన్లీ r-d రేడియస్ ఆఫ్ ద ఎర్త్ అట్రాక్ట్ దిస్ బాడీ.
సో ఇప్పుడు జీ డాష్ బై జీ వేద్దాం. జీ డాష్ బై జీ ఏమవుతాం ఇక్కడ ఆర్ మైనస్ డి బై ఆర్ అవుతుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ అని రాసుకోవచ్చు 1 మైనస్ డి బై ఆర్, 1 మైనస్ డి బై ఆర్. సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. అంటే ఇక్కడ దీన్ని బట్టి కూడా మనకి ఏం తెలిసింది చెప్పండి. దీన్ని బట్టి కూడా మనకి ఏం తెలిసింది అంటే జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. జీ వాల్యూ డిక్రీజ్, జీ డాష్ ఈజ్ లెస్ దాన్ జీ. అంటే లోతుకు పోయినప్పుడు ఏమవుతుందంటే జీ వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అంటే లోతుకు పైన లేకపోతే కొంచెం హైట్గా అయినా జీ వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో ఇది మనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ ఆఫ్ ద ఎర్త్కి వెళ్ళాం. సెంటర్ ఆఫ్ ద ఎర్త్కి వెళ్ళాం. సో ఎట్ సెంటర్ డి ఈజ్ ఈక్వల్ అవుతుంది ఆర్. సో కాబట్టి ఇప్పుడు నీకు ఏమవుతుందంటే జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ ఆర్ బై ఆర్. సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ జీ ఇంటూ 1 మైనస్ 1. జీ డాష్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 0. జీ డాష్ ఈజ్ ఈక్వల్ అవుతుంది 0. కాబట్టి ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ వాల్యూ ఆఫ్ జీ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ 0. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ జీ వెన్ వీ గో సర్టన్ హైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ చూద్దాం. ఇప్పుడే ఇందాక మనకు వచ్చింది జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు వి రైట్ హియర్ జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్. సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ మైనస్ 2hg బై ఆర్. సో ఇప్పుడు మనకి జీ డాష్ మైనస్ జీ, జీ డాష్ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ మైనస్ 2hg బై ఆర్. అంటే ఇది ఏమవుతుంది డెల్టా జీనేగా. చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2hg బై ఆర్. సో ఇప్పుడు మనకి డెల్టా జీ బై జీ, డెల్టా జీ బై జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h బై ఆర్. పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ జీ అంటే డెల్టా జీ బై జీ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2h బై ఆర్ ఇంటూ 100. ఇది ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ జీ, పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ జీ. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు డెప్త్తో చూద్దాం. సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ గెట్ హియర్ జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ మైనస్ డిజీ బై ఆర్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే జీ డాష్ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ జీ ఇంటూ డి బై ఆర్. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ఇంటూ డి బై ఆర్. సో డెల్టా జీ బై జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ డి బై ఆర్. పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ జీ డెల్టా జీ బై జీ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఆర్ ఇంటూ 100. సో ఇది మనకి చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ జీ విత్ డెప్త్ మైనస్ డి బై ఆర్ ఇంటూ 100. అంటే బాగా వేగంగా తగ్గేది ఎక్కడ అంటే ఫస్ట్ కేసులో వేగంగా తగ్గుతుంది. అంటే హైట్కి పోయినప్పుడు నీకు ఏమవుతుందంటే ద వాల్యూ ఆఫ్ జీ డిక్రీజెస్ more rapidly than depth. ఇది మనకి వాల్యూ ఆఫ్ జీ, వేరియేషన్ ఆఫ్ జీ విత్ డెప్త్ అండ్ ఆల్టిట్యూడ్. సో వేరియేషన్ ఆఫ్ జీ డ్యూ టు ద షేప్ ఆఫ్ ఎర్త్. మనకి ఎర్త్ షేప్ అనేది పర్ఫెక్ట్ స్పియర్ కాదు. ఇట్ ఈస్ ఫ్లాటెండ్ ఎట్ పోల్స్ అండ్ బల్గెడ్ ఎట్ ఈక్వేటర్. దీనివల్ల ఏమవుతుందంటే ఈక్వేటర్ రేడియస్ ఎక్కువ ఉంటుంది, పోలార్ రేడియస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్పి లెస్ దాన్ ఆర్ఈ. సో మనకి తెలుసుగా ఇక్కడ జీ ఈజ్ ఈక్వల్ ఏంటి ఫార్మ్ ఏంటి జిఎం బై ఆర్ స్క్వేర్గా. సో జీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. అంటే నీకు ఏమవుతుంది పోల్స్ దగ్గర జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. పోల్స్ దగ్గర ఈక్వేటర్ దగ్గర రేడియస్ ఎక్కువ ఉంది కాబట్టి జీ వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే జీ వాల్యూ ఈజ్ మోర్, జీ ఎట్ పోల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ జీ ఎట్ ఈక్వేటర్.
జీ అట్ ఈక్వేటర్. సో కాబట్టి జీ వాల్యూ పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రేడియస్ తక్కువ కాబట్టి. జీకి ఆర్కి మధ్య రిలేషన్షిప్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్గా. రైట్. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే వేరియేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ జీ డ్యూ టు ద డైలీ మోషన్ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఏ విధంగా చేంజ్ అవుతుందో డిస్కస్ చేద్దాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ ద వాల్యూ ఆఫ్ జీ చేంజెస్ with rotation of earth. So here this is the earth which is rotating about its own axis. Let us consider a particle of mass m of a latitude lambda. The particle makes an angle lambda with the equator. This lambda is called latitude. Okay, so when earth rotates from west to east, వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎర్త్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు విత్ యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, దెన్ ద పార్టికల్ ఆల్సో రొటేట్ విత్ ఏ రేడియస్ హౌ మచ్ హియర్? స్మాలర్. విత్ ఏ రేడియస్ స్మాలర్. So this r is equal to how much here? This r is equal to, this is a lambda, this becomes lambda, this also becomes lambda. This r can be split into two components. That small r is equal to, this is r cos lambda. Idamayitadi r cos lambda avutundi. So let us assume that earth is at rest, then the weight of the particle acts towards the center. This is the center, and when the earth is rotating there is a pseudo force. The pseudo force is acting on a particle m in addition to mg. That is nothing but, indaka cheppaga, that is nothing but what? Centrifugal force. The centrifugal force is a pseudo force. Pseudo forces are acting in accelerated frame of reference. Okay, so the net force acting on the particle is nothing but net force acting on the particle is equal to ఏమైతుందంటే, ఇప్పుడు మీరు చూడండి, దిస్ ఈజ్ ఎంజీ అండ్ దిస్ ఈజ్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్. అకార్డింగ్ టు parallelogram law factor, this is the net force. Parallelogram complete చేయండి. This is F net force. So F net force is equal to, what is the angle between this mr omega square cos lambda and mg? ఎంత అవుతుంది యాంగిల్? ఎంత అవుతుంది ఇది? ఇప్పుడు ఈ స్ట్రేట్ లైన్ మీద యాంగిల్ ఎంత? ఇది మొత్తం 180గా. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది యాంగిల్? ఎంత అవుతుందంటే 180 మైనస్ ల్యాండా అవుతుంది. 180 మైనస్ ల్యాండా. సో కాబట్టి నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే, parallelogram law వెక్టార్స్ నుంచి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఉందిగా మనకి, ప్లస్ 2pq కాస్ ఎట్లాగా, అంటే పీ స్క్వేర్ అంటే ఎంజీ స్క్వేర్ ప్లస్ ఏమైతే ఇక్కడ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ లాంబ్డా హోల్ స్క్వేర్ ప్లస్ 2mg ఇంటూ ఎంఆర్ ఎం ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ లాంబ్డా ఇంటూ cos 180 minus lambda. What is the angle between them? 180 minus theta, cos 180 minus lambda. So net force ante ikkada mane raskochu ante mg dash, that is equal to what we write here mg whole square plus మనకి ఇక్కడ ఏమవుతుందంటే mr omega square or cos lambda whole square cos 180 మైనస్ థీటా అంటే ఎంత అవుతుంది? మైనస్ కాస్ థీటాగా, మైనస్ 2mg m ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. m స్క్వేర్ g డాష్ స్క్వేర్ is equal to, ఇది ఏమవుతుంది ఇక్కడ m స్క్వేర్ g స్క్వేర్
ప్లస్ ఎం స్క్వేర్ ఒమేగా టు ది పవర్ ఆఫ్ 4 ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ లాంబ్డా మైనస్ 2m స్క్వేర్ జీ ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. అన్నిట్లో మనకి ఏం క్యాన్సిల్ అవుతుంది? ఎం స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందిగా. ఎం స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి జీ డాష్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అంతవరకు మనకి ఇక్కడ జీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒమేగా టు ది పవర్ ఆఫ్ 4 ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ లాంబ్డా మైనస్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనకి 2 ఒమేగా స్క్వేర్ జీ 2 ఒమేగా స్క్వేర్ ఆర్ జీ కాస్ స్క్వేర్ లాంబ్డా ఆర్ జీ కాస్ స్క్వేర్ లాంబ్డా స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఒమేగా అనేది మనకి చాలా 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 తక్కువ. ఒమేగా అంటే నీకేంటంటే యాంగులర్ స్పీడ్ ఆఫ్ ద ఎర్త్. ఒమేగా అంటే 2π/t అని రాసుకోవచ్చుగా. 2π/t అంటే 2π/t అంటే ఏంటి? 24 × 60 × 60గా. సో ఇక్కడ మనకి ఒమేగా అనేది చాలా తక్కువ. ఒమేగా టు ది పవర్ ఆఫ్ 4 అనేది ఇంకా చాలా తక్కువ కాబట్టి ఒమేగా టు ది పవర్ ఆఫ్ 4 ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ లాంబ్డాని ఏం చేయొచ్చు అంటే మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు, తీసేయచ్చు. సో చివరికి మిగిలింది ఏంటి ఇక్కడ? జీ డాష్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్. జీ డాష్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చిందమ్మా ఇక్కడ? జీ స్క్వేర్ మైనస్ 2 ఒమేగా స్క్వేర్ ఆర్ జీ కాస్ స్క్వేర్ లాంబ్డా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే జీ స్క్వేర్ కామన్ తెద్దాం. జీ స్క్వేర్ కామన్ తెస్తే ఏమవుతుంది? జీ డాష్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ కామన్ తెద్దాం. కామన్ తెస్తే ఏమవుతుంది? 1 మైనస్ ఇది ఏమవుతుంది? 2 ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ లాంబ్డా డివైడెడ్ బై జీ అవుతుంది. సో ఇప్పుడు మనకి జీ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతామా? జీ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఇది జీ స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఎంత? జీనేగా. ఇది ఏమవుతుంటే 1 మైనస్ 2 ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ లాంబ్డా బై జీ హోల్ పవర్ ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. హోల్ పవర్ 1/2. సో ఇప్పుడు మనకి జీ డాష్ ఇజ్ ఈక్వల్ బైనామల్ థియరం ప్రకారం చూసుకుంటే 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 అంటే ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి 1 మైనస్ ఎన్ఎక్స్. 1 మైనస్ ఎన్ అంటే 1/2 2 ఒమేగా స్క్వేర్ ఆర్ కాస్ స్క్వేర్ లాంబ్డా బై జీ ప్లస్ 1 వేరే టర్మ్స్ కూడా వస్తాయి. 1 మైనస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ అంటే 1 మైనస్ ఎన్ఎక్స్ ఆల్టర్నేట్ ప్లస్ మైనస్ వస్తాయి సిరీస్లో. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుందిగా. 2 క్యాన్సిల్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనకి జీ లోపల పంపిద్దాం. జీ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? జీ ఇంటూ అంతే జీ ఇంటూ 1 అంతా జీ మైనస్ ఇక్కడ ఏమవుతుంది? ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. ఇది వేరియేషన్ ఆఫ్ జీ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ఎర్త్. ఇప్పుడు మీరు ఈక్వేటర్ దగ్గర తీసుకున్నారు. ఎట్ ఈక్వేటర్ దగ్గర నీకు ఏమవుతుంది? ఈక్వేటర్ దగ్గర పార్టికల్ ఉందనుకోండి, లాంబ్డా వాల్యూ ఎంత అవుతుంది? 0గా. కాబట్టి అట్ ఈక్వేటర్ లాంబ్డా వాల్యూ ఎంత అవుతుందంటే 0. సో జీ డాష్ ఇజ్ ఈక్వల్ నీకు ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్. కాస్ స్క్వేర్ 0 అంతా 1గా. జీ డాష్ ఇజ్ ఈక్వల్ జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్. అదే మీరు పోల్స్ దగ్గర చూస్తున్నారు అనుకోండి, పోల్స్ దగ్గర పోల్స్ దగ్గర పార్టికల్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పోల్స్ దగ్గర ఉన్నప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత అవుతుంది? ఈ పోల్స్ ఇదేగా 90 అవుతుంది. సో కాబట్టి లాంబ్డా వాల్యూ ఎంత అవుతుందంటే 90 అవుతుంది. సో జీ డాష్ ఇజ్ ఈక్వల్ టు జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ 90. సో జీ డాష్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? జీ. అంటే ఇక్కడ మనకి పోల్స్ దగ్గర నీకు ఏమవుతుందంటే జీ వాల్యూ చేంజ్ కావట్లా, అంటే ట్రూ వెయిట్ ఉంటుంది. అపారెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ వెయిట్. సో కాబట్టి డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ఎర్త్ దేర్ ఇస్ నో వేరియేషన్ ఇన్ ట్రూ వెయిట్, బట్ వేరియేషన్ అక్కర్స్ ఎట్ ఈక్వేటర్.
ఆ కరెక్ట్ ఈక్వేటర్. సో ఇప్పుడు డెల్టా జీ వాల్యూ ఎంత చెప్పండి అక్కడ. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు అంటే జీ డాష్ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. అంటే డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ జీ వాల్యూ ఆఫ్ జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. దిస్ ఈజ్ ద చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ జీ. అయితే ఈ డెరివేషన్ మనకి ఏం అవసరం లేదు. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెరివేషన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి రైట్ హియర్, జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ లాంబ్డా. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి వేరియేషన్ ఆఫ్ జీ డ్యూ టు ద రొటేషన్ ఆఫ్ ఎర్త్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆబ్జెక్టివ్ న్యూమరికల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ న్యూటన్ గ్రావిటేషన్ లా. వాటి మీద మనకి ఆబ్జెక్టివ్ న్యూమరికల్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం. మీరు చూడండి, 2 particles each of mass go around a circle of radius r under the action of their mutual gravitational attraction. Find the speed of each particle. సో ఇక్కడ మనకి 2 masses ఉన్నాయి. ఇవి ఏమవుతుందంటే సర్కిల్లో రొటేట్ అవుతున్నాయి 2 masses. వీటి మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. దిస్ టాంజెన్షియల్ వెలాసిటీ ఇస్ వి. ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ పార్టికల్ అన్నాడు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ పార్టికల్. మరి ఇవి సర్క్యులర్ పాత్రలు తిరగాలి అంటే వీటికి ఒక ఫోర్స్ అవసరం. ఏంటది, సెంట్రిపెటల్ ఫోర్స్. మరి ఎవరిస్తారు ఈ సెంట్రిపెటల్ ఫోర్స్? హూ ప్రొవైడ్ సెంట్రిపెటల్ ఫోర్స్? ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద 2 masses ప్రొవైడ్స్ నెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్. కాబట్టి ఈ 2 masses మధ్య పనిచేసే సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంత అంటే జీ m1 m2 m² బై 2r హోల్ స్క్వేర్. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత 2r ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే mv² బై r. mv² బై r. సో ఇప్పుడు మనకి ఏమైతే ఇక్కడ gm² డివైడెడ్ బై 4r² ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v² బై r. సో m అనేది దీంట్లో m టైమ్స్ పోతుంది, ఈ r అనేది దీంట్లో r టైమ్స్ పోతుంది. సో v² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, v² ఈజ్ ఈక్వల్ టు gm బై 4r. సో v ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ gm బై 4r. gm బై 4r. ఇది వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ద ఈచ్ పార్టికల్. స్పీడ్ ఆఫ్ ద ఈచ్ పార్టికల్. సో ఇక్కడ చూడండి, జై 2014లో అడిగాడు. 4 particles ఈచ్ ఆఫ్ మాస్ m and equidistant from the each other moving along a circle of radius r under the action of mutual gravitational force of attraction. The speed of each particle is. Speed of each particle. సో ఇది 4 particles ఇక్కడ. 4 particles. ఈచ్ ఆఫ్ మాస్ m అంతా 1. ఇది 1 ఫస్ట్ పార్టికల్, సెకండ్ పార్టికల్, తర్వాత ఇదేంటంటే థర్డ్ పార్టికల్, ఇదేంటంటే ఫోర్త్ పార్టికల్. సో ఇవి ఏంటంటే సర్క్యులర్ పాత్రలు మూవ్ అవుతున్నాయి. ఈ సర్కిల్ యొక్క రేడియస్ అంతా r. సర్కిల్ యొక్క రేడియస్ అంతా మీదే r. సర్క్యులర్ పాత్రలు మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు వాడు ఏమంటాడంటే స్పీడ్ ఆఫ్ ఈచ్ పార్టికల్ అంతా అడుగుతున్నాడు. స్పీడ్ ఆఫ్ ఈచ్ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం ఎలా చేయాలంటే, నువ్వు ఏదో ఒక పార్టికల్ తీసుకో, ఏదో ఒక పార్టికల్ మీద పనిచేసే ఫోర్సు కన్సిడర్ చేసుకో, ఏదైనా సరే మీ ఇష్టం. సో ఇప్పుడు నేను ఫస్ట్ పార్టికల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పార్టికల్ తీసుకున్నప్పుడు ఈ సెకండ్ పార్టికల్ ఏం చేస్తుంది, ఫస్ట్ పార్టికల్ అట్రాక్ట్ చేస్తుంది. విత్ వాట్ ఫోర్స్, F12. నెక్స్ట్ ఈ ఫస్ట్ పార్టికల్ని ఇంకెవరు అట్రాక్ట్ చేస్తారు, పక్కనే ఫోర్త్ పార్టికల్ ఉందో లేదా అది కూడా అట్రాక్ట్ చేస్తుంది. విత్ వాట్ ఫోర్స్, F14. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అట్రాక్టెడ్ బై ద థర్డ్ పార్టికల్ విత్ వాట్ ఫోర్స్ హియర్, F13.
మరి ఇప్పుడు ఇక్కడ అన్ని లిస్ట్ రాద్దాం. ఇప్పుడు ఇదేంటిది రేడియస్ ఆర్, ఇదంతా ఇది రేడియస్ ఆర్, ఇదంతా అవుతుంది, ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది √2r అవుతుంది. కాబట్టి F12 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, F12 ఈజ్ ఈక్వల్ G ఏమవుతుంది m² డివైడెడ్ బై మనకి √2r హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది gm² బై 2r². మరి అదేవిధంగా F14 ఈజ్ ఈక్వల్ టు gm² బై √2r హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది gm² బై 2r². ఇది ఎఫ్ఏ, ఇది ఎఫ్ఏ, రెండు ఎఫ్ఏగా, రైట్. సో ఇప్పుడు F13 కూడా చూద్దాం. F13 ఈజ్ ఈక్వల్ టు ఇదంతా అవుతుంది gm² బై వీటికి మధ్య డిస్టెన్స్ అంతా 2rగా, 2r హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు gm² బై 4r², gm² బై 4r². రైట్. ఇప్పుడు చూడండి, ఈ ఎఫ్ తర్వాత ఎఫ్ ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది, టువర్డ్ ద సెంటర్. సో కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు నీకు టువర్డ్ సెంటర్ ఇంకొక ఫోర్స్ కూడా ఉంది, ఏంటిది F13 ప్లస్ ఎఫ్ డాష్. సో ఎఫ్ డాష్ అంటే ఏంటి, F12 F14 రిజల్టెంట్ ఫోర్స్. ఎఫ్ డాష్ వాల్యూ కనుక్కుందాం, ఆ రెండు ఈక్వల్ ఫోర్స్లేగా. కాబట్టి F13 ప్లస్ ఇదంతా అవుతుంది √2f, అంతేగా. ఇప్పుడు ఇది ఎఫ్, మీరు చూడండి, ఇది ఎఫ్, ఇది ఎఫ్, రెండు ఈక్వల్గా, వాటి మధ్య యాంగిల్ అంతా 90గా, అక్కడ 90 అంటే నీకు ఏమవుతుంది, రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అవుతుంది, √f² ప్లస్ f² ప్లస్ 2f² cos 90గా సైడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే F13 చూద్దాం. F13 ఎంత, సో F13 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు వచ్చింది ఆల్రెడీ gm² బై 4r² ప్లస్ √2 ఇంటూ ఎఫ్ వాల్యూ ఎంత, gm² బై 2r², రైట్. ఇప్పుడు ఈ నెట్ ఫోర్స్ ఎటు పని చేస్తుంది, టువర్డ్ ద సెంటర్గా, అంతేగా. మరి ఇప్పుడు ఇవన్నీ తిరగాలి అంటే నీకేం కావాలి, సెంట్రిపెటల్ ఫోర్స్ కావాలి. దిస్ నెట్ ఫోర్స్ ప్రొవైడ్ నెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్ టు ఆల్ ద పార్టికల్స్ టు రివాల్వ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి mv² బై r ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, gm² బై 4r² ప్లస్ √2 ఇంటూ gm² బై 2r². ఏం కామన్ అవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి mv² బై r, మనకి ఇక్కడ gm² బై r² కామన్ అవుతాం, అంతేగా. gm² బై r² కామన్ అవుతాం. లేకపోతే ఇక్కడ మనం ఇక్కడ చూడండి gm² బై r² కామన్ తీస్తే ఏమవుతుంది, 1/4 ప్లస్ √2 బై 2. సో ఇప్పుడు మనకి gm² బై r², ఇక్కడ 4 LCM 2 ప్లస్ ఇదంతా అవుతుంది 2√2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే mv² బై r. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ mm క్యాన్సిల్ అవుతుంది, ఈ m దీంట్లో m టైమ్స్ పోతుంది, ఈ r దీంట్లో r టైమ్స్ పోతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వస్తుంది, అంటే ఏమవుతుంది, ఇక్కడ నీకు 4 ఉందిగా, 4 బయటకు వస్తుంది, అంటే 1/2. ఇది ఏమవుతుంది gm బై r ఇంటూ ఇదంతా అవుతుందంటే ఇక్కడ చూడండి 2 ప్లస్ 2√2గా, 2 ప్లస్ 2√2. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ తప్పేసాం, ఇక్కడ చూడండి ఇది 4 LCM, ఇక్కడ 1 వస్తుంది, దిస్ ఈజ్ 1. సో కాబట్టి 1/2 2√2 ప్లస్ 1,
2 రూట్ 2 ప్లస్ 1. సో మన ఆన్సర్ ఎంత అవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ gm/r 2 రూట్ 2 ప్లస్ 1. 2 రూట్ 2 ప్లస్ 1. ఇది ఎల్సిఎం ఇది 4 ఇది. ఓకే రైట్. ఇది వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 4 point masses each of mass m are placed on the corners of a square of side A. Calculate the magnitude of gravitational force experienced by each particle. Calculate the magnitude of gravitational force experienced by each particle. ఇప్పుడు చూడండి, these are the 4 particles m m m. ఇప్పుడు దీనికి నెంబర్ ఇచ్చుకుంటుంది ఇట్లా 1 2 3 4. ఇప్పుడు మనం ఏంటంటే ఈచ్ పార్టికల్ మీద పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అనేది కనుక్కోవాలి. ఏదో ఒక పార్టికల్ తీసుకోండి, దాని మీద పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కోండి. ఈ స్క్వేర్ సైడ్ లెంత్ ఎంత అంటే ఏ ఏ ఏ. నేను ఇప్పుడు ఈ పార్టికల్ తీసుకున్నాను, ఫస్ట్ పార్టికల్ తీసుకున్నాను. సో ఈ ఫస్ట్ పార్టికల్ మీద పనిచేసే ఫోర్స్, ఈ ఫోర్త్ పార్టికల్ మీద పనిచేసే ఫోర్స్ అది అట్రాక్షన్ ఫోర్స్. అదేంటది అట్రాక్షన్ ఫోర్స్. అదంతా F14 అలాంగ్ దిస్ డైరెక్షన్. అండ్ దిస్ ఈజ్ అట్రాక్టెడ్ బై అనదర్ మాస్ దట్ ఈస్ m, సెకండ్ మాస్ అది. అదంతా అంటే F12. ఓకేనా. అండ్ ఇట్ ఈజ్ అట్రాక్టెడ్ బై అనదర్ మాస్ m, దట్ ఈస్ ద థర్డ్ మాస్ అలాంగ్ దిస్ డైరెక్షన్. దట్ ఈస్ ఎంత అంటే F13. సో ఇప్పుడు మనం చూద్దాం. మనం F14 ఫార్ములా ఉంది మనకి. ఏంటి? gm² బై r². gm² బై r² అంటే నీకు ఎంత అవుతుంది? a². నెక్స్ట్ ఇంకోటి ఏంటి? F12, అది కూడా అంతే, gm² బై a². ఈ రెండు ఫోర్స్ ఎలా ఉన్నాయి? F14 F12 పర్పెండిక్యులర్గా ఉన్నాయిగా. ఇది F14, ఇది F, ఇది కూడా నీకు Fగా. F12 కూడా పర్పెండిక్యులర్గా ఉన్నాయిగా. కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుంది? √2F అవుతుంది. √2F. F' ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది? ఈ రెండింటికి రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుందంటే √2F అవుతుంది టువర్డ్స్ ద సెంటర్. మరి ఇదే డైరెక్షన్లో మనకి ఇంకొక ఫోర్స్ కూడా ఉంది, F13. ఓకేనా. అంటే F రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే F' ప్లస్ F13. సో కాబట్టి F రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు F' అంటే ఎంత అవుతుంది? √2. F అంటే ఎంత? gm² బై a² ప్లస్ F13. ఫోర్స్ బిట్వీన్ దీస్ 2 మాసెస్ ఎంత అవుతుంది? ఇది A, ఇది A అంటే ఇది √2Aగా. అంటే నీకు ఏమవుతుంది ఇక్కడ? gm² బై 2a². కాబట్టి F రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి gm² బై a² కామన్ తెద్దాం. కామన్ తెస్తే అవుతుంది √2 ప్లస్ 1/2 అవుతుంది. √2 ప్లస్ 1/2. సో ఆ 2 ఇటు వస్తుంది. సో F రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుందంటే gm² బై 2a² ఇంటూ 2√2 ప్లస్ 1. 2√2 ప్లస్ 1. ఇది మనకి ఎనీ పార్టికల్ మీద పనిచేసే ఫోర్స్. ఏ పార్టికల్ తీసుకున్నా దాని మీద పనిచేసే ఫోర్స్ ఇది. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. 3 point masses each of mass m are placed on the vertices of an equilateral triangle of side A. Okay. A mass m is placed at the centroid O. Find the force on mass m placed at centroid placed at C and O. అంటే ఇక్కడ చూడండి, ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఇది దిస్ ఈజ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇది A,
దీని దగ్గర మాస్ ఎంత అంటే ఎం. ఇది బి, దీని దగ్గర మాస్ ఎంత అంటే ఎం. ఇది సి, దీని దగ్గర మాస్ ఎంత అంటే ఎం. సెంట్రాయిడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ మీడియన్స్. ఇట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ మీడియన్స్. సో ఇది మనకేంటంటే ఓ. ఈ సెంట్రాయిడ్ అనేది మీడియాన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్. ఇప్పుడు మనం దీని హైట్ ఎంతో, మీడియం హైట్ ఎంతో కనుక్కుందాం. ఈ y ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుందంటే √3/2 టైమ్స్ ఆఫ్ సైడ్ లెంత్. √3/2 టైమ్స్ ఆఫ్ సైడ్ లెంత్. సెంట్రాయిడ్ దగ్గర కూడా ఇక్కడ మాస్ పెట్టాడు. సెంట్రాయిడ్ దగ్గర కూడా ఇక్కడ ఏముందమ్మా మాస్ ఉంది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ మొత్తం 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఏదైనా పేరు పెట్టుకుంది ఇక్కడ. ఇప్పుడు ఏఓ ఏమైతే చూద్దాం. ఏఓ ఏ నుంచి 2/3 ఇంటూ √3/2a. 2 క్యాన్సిల్. కాబట్టి ఎంత అవుతుందంటే a/√3. a/√3 అంటే ఇది a/√3. మనకి మాస్ ఎక్కడ ఉందో అది అవసరం మనకి. a/√3 ఇది కూడా నీకు ఏమవుతుంది a/√3. రైట్, అది చూసి సరిపోతుంది మనకి. మిగతా డిస్టెన్స్ అవసరం లేదు, అది 1 పార్ట్. అది ఇప్పుడు మనం ఓ దగ్గర కనుక్కుందాం ఫస్ట్ ఫోర్స్. ఇప్పుడు ఓనే పాయింట్ దగ్గర పెట్టిన మాస్ అనేది ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది. ఈ మాస్ ఇది ఈ మాస్తో ఇటు అట్రాక్ట్ అవుతుంది. ఇది ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది ఈ మాస్తో. అంటే నీకు ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి. ఇక్కడ ఇది వీటి మధ్య యాంగిల్ అంతా నీకు ఎన్ని 2 ఫోర్సెస్ మధ్య యాంగిల్ అంతా అన్నీ ఈక్వల్ ఫోర్సెలే. 120. దే ఆర్ ఇంక్లైన్డ్ అట్ ఈక్వల్ యాంగిల్స్. 120 అంటే దీన్ని మనం ఏం రాసుకోవచ్చు ఇట్లా. దే ఆర్ రిప్రజెంటెడ్ బై ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. దే ఆర్ రిప్రజెంటెడ్ బై ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇట్లా టేకెన్ ఇన్ ఆర్డర్. దెన్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ ఎం? 0. కాబట్టి ఎం మీద పనిచేసే ఫోర్స్ ఎంత అవుతుంది? 0. కాబట్టి 3 ఈక్వల్ ఫోర్సెస్ మనకి ఒకనొక పార్టికల్ మీద ఈక్వల్ యాంగిల్తోనే మనకి యాక్ట్ అయితే ద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ ద పార్టికల్ ఈజ్ 0 అకార్డింగ్ టు ట్రయాంగిల్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ మాస్ m which is placed at point O is 0. కాబట్టి వితౌట్ డూయింగ్ క్యాలిక్యులేషన్ అలా చెప్పచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సి దగ్గర పనిచేసే ఫోర్స్, సి దగ్గర పెట్టిన మాస్ మీద పనిచేసే ఫోర్స్. ఇప్పుడు ఈ మాస్ అనేది ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది. ఎటువైపు అట్రాక్ట్ అవుతుంది? అటు ఎవరున్నారు? ఏ దగ్గర పెట్టిన మాస్ వైపు అట్రాక్ట్, ఇది ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఇటువైపు అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ ఎం వైపు. అంటే ఎం అనేది ఎందుకు ఓ దగ్గర పాయింట్ పెట్టంగా మనం. ఇప్పుడు ఇక్కడ మనం నెంబర్లు కూడా ఇద్దాం. ఏంటి నెంబర్లు అంటే ఇది A1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 3 అనుకుందాం. రైట్. F3 2 to 1 ఎంత అవుతుంది? అన్ని సైడ్ లెంత్ అంతా ఏనేగా. ఎంత అవుతుందంటే gm² ఏమవుతుంది? A². gm² ఎంత అవుతుంది? A². gm²A². రైట్. తర్వాత F32 ఎంత అవుతుంది? ఇది అంతే, gm²A². సో ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఎఫ్ వీటి మధ్య యాంగిల్ ఎంత? 60 degrees. కాబట్టి F డాష్ రిజల్టెంట్ ఫోర్స్ బిట్వీన్ F31 అండ్ F32 √3F అంటే √3 ఇంటూ ఏమవుతుంది? gm²A². రైట్. ఇప్పుడు F
F3 ఫోర్స్ ఆన్ 3 డ్యూ టు O, F3O. అదంతా అవుతుంది gm² డివైడెడ్ బై a/√3 హోల్ స్క్వేర్. ఏమవుతుంది 3gm² బై a², 3gm² బై a². ఇది మనకు అయ్యేది. సో ఇప్పుడు ఎఫ్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయిగా, F' ప్లస్ F3O. రిజల్టెంట్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఓకేనా. ఈ ఓ అనే పాయింట్ దగ్గర పెట్టిన మాస్ వల్ల పనిచేసే ఫోర్స్ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి F' అంటే √3 gm² బై a² ప్లస్ 3 gm² బై a². ఏం కామన్ తెచ్చు ఇక్కడ, gm² బై a² కామన్ తెస్తే ఏమవుతుంది ఇక్కడ √3 ప్లస్ 3. ఇది దానిపై పనిచేసే రిజల్టెంట్ ఫోర్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ ప్రాబ్లమ్. ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాడ్ బై ఎ పార్టికల్ పాయింట్ మాస్ m ప్లేస్డ్ at C. సో ఇది రాడ్, ఈ రాడ్ మీద పనిచేసే ఫోర్స్ కావాలి డ్యూ టు పాయింట్ మాస్ m ప్లేస్డ్ at C. అంటే ఈ రాడ్ అనేది ఏంటిది, కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుందాం మనం. ఆ చిన్న ఎలిమెంట్ ఎంత అంటే dx. టోటల్ మాస్ ఆఫ్ ద రాడ్ ఎంత అంటే m, టోటల్ లెంత్ ఆఫ్ ద రాడ్ ఎంత అంటే l. సో ఇది ఎండ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే x డిస్టెన్స్లో ఉంది, ఎండ్ పాయింట్ నుంచి పాయింట్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఏ డిస్టెన్స్లో ఉంది. రైట్, ఇప్పుడు మనం దీని యొక్క మాస్ కనుక్కుందాం. మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత అవుతుంది, m/l. కాబట్టి మనం తీసుకున్న ఎలిమెంట్ ఉందా లేదా, మాస్ ఆఫ్ స్మాల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే m/l ఇంటూ dx. ఇక్కడ ఆల్రెడీ మాస్ ఉంది, ఇంకో మాస్ ఉంది స్మాల్ m. ఈ రెండింటి మధ్య పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ కావాలి. కాబట్టి వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నీకు ఏమవుతుందంటే ఇది x, ఇది a, x ప్లస్ a. సో కాబట్టి మనకి డైరెక్ట్గా కంటిన్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇలాంటి టోటల్ మాస్ ఆఫ్ ద రాడ్ కావాలంటే ఇలాంటి ఎలిమెంట్ మాస్ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే ఈ ఎలిమెంట్ పై పనిచేసే ఫోర్సు, ఇంకొక ఎలిమెంట్ పై పనిచేసే ఫోర్స్, మొత్తం అన్ని ఫోర్స్ను కలిపితే మనకి టోటల్ ఫోర్స్ ఆన్ ద రాడ్ వస్తుంది బై దిస్ పార్టికల్ ఆఫ్ మాస్ స్మాల్ m. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేద్దాం 0 to l, ఎందుకంటే టోటల్ లెంత్ ఆఫ్ ద రాడ్ మీద పనిచేసే ఫోర్స్ కావాలిగా. ఎంత అవుతుంది m1 m2 అంటే m/l ఇంటూ dx ఇంటూ m డివైడెడ్ బై ఎంత అవుతుందంటే x ప్లస్ a హోల్ స్క్వేర్. డిస్టెన్స్ అది. సో ఇక్కడ మనకి F ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇక్కడ g క్యాపిటల్ M/l స్మాల్ m బయట పెడదాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to l ఏమవుతుంది ఇక్కడ dx బై x ప్లస్ a హోల్ స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² మైనస్ 1/xగా. కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు g క్యాపిటల్ M స్మాల్ m బై l మైనస్ 1/x కదా, అంటే ఏమవుతుంది -1/x ప్లస్ a ఇంటూ 0 to l. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లిమిట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. F ఈజ్ ఈక్వల్ టు g క్యాపిటల్ M స్మాల్ m బై l మైనస్ 1/l ప్లస్ a ప్లస్ 1/a.
సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఎల్. ఇక్కడ నీకు ఏమవుతుందంటే ఎల్ ప్లస్ ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ప్లస్ ఎల్ ప్లస్ ఏ. సో కాబట్టి ఏ క్యాన్సిల్. చివరికి నీకు ఎంత వస్తుంది ఇక్కడ నీకు అంటే ఎల్ అంటే ఇప్పుడు ఈఎల్ఏలు క్యాపిటల్ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఎల్ అన్న ఒకటే నేను. సో కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుందంటే జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఏ ఇంటూ ఏ. ఈ ఎల్ క్యాన్సిల్. ఒక్కొక్కసారి క్యాపిటల్ స్మాల్ ఎల్ అని పొరపాటున మనం అక్కడ రాస్తాం, కానీ అది రెండు ఈక్వలే. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ ఎల్ క్యాన్సిల్. జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఎల్ ప్లస్ ఏ ఇంటూ ఏ. దిస్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రాడ్ డ్యూ టు ద point mass. Rod also apply same force on the point mass. ఓకేనా. పాయింట్ మాస్ అంటే ఇది ఎం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఏ మాస్ క్యాపిటల్ ఎం ఈజ్ స్ప్లిట్ ఇంటూ టూ పార్ట్స్ స్మాల్ ఎం capital M minus small m, which are then separated by a certain distance. What is the ratio small m by capital M maximize the gravitational force between the parts? అంటే టోటల్ మాస్ ఎంని స్ప్లిట్ చేశాడు. ఎలా స్ప్లిట్ చేశాడు? ఒకదాని మాస్ ఎమ్, ఇంకొక దాని మాస్ అంతా ఎం మైనస్ ఎం, అండ్ దే ఆర్ సపరేటెడ్ బై సర్టన్ డిస్టెన్స్ అన్నాడు. దే ఆర్ సపరేటెడ్ బై సర్టన్ డిస్టెన్స్. ఎంత డిస్టెన్స్ అంటే ఎక్స్ డిస్టెన్స్లో సపరేట్ చేసాడు. రైట్. వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ దెమ్? గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే జీ క్యాపిటల్ ఎం మైనస్ ఎం ఇంటూ స్మాల్ ఎం డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. వాటి మధ్య డిస్టెన్స్ ఎక్స్. ఇప్పుడు రేషియో కనుక్కోవాలి, స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం. ఓకేనా. ఎప్పుడు కనుక్కోవాలి? బై సర్టన్ డిస్టెన్స్. ద రేషియో ఆఫ్ స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం ద మ్యాక్సిమైజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద పార్ట్స్. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ మ్యాక్సిమం అయినప్పుడు, అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ గ్రావిటేషన్ అంటే దాని డెరివేటివ్ ఏమవుతుందంటే జీరో అవుతుంది. డో ఎఫ్ బై డో ఎం ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే జీరో అవుతుంది. డో ఎఫ్ బై డో ఎం అంటే ఇదే డిఎఫ్ బై డిఎం. కాబట్టి డిఎఫ్ బై డిఎం ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే జీ బయట పెడదాం కాన్స్టెంట్ కాబట్టి. ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ఇంటూ హెచ్ వేసింది. ఇక్కడ ఏమవుతుంది? క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం మైనస్ ఎం స్క్వేర్. డి ఆఫ్ డిఎం క్యాపిటల్ ఎం ఇంటూ స్మాల్ ఎం మైనస్ ఎం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? జీరో అవుతుంది. సో ఇప్పుడు డి ఆఫ్ డిఎం అంటే దీని యొక్క డెరివేటివ్ ఉన్నాయిగా ఎం మైనస్ దీని యొక్క డెరివేటివ్ ఎంత? 2m. దాని యొక్క డెరివేటివ్ ఎంత అవుతుంది? 2m. సో ఇప్పుడు is equal to 0. సో స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం ఎంత అవుతుంది? స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు 2m. స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ మ్యాక్సిమం కావాలి అంటే స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం రేషియో ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. ఇది దీని యొక్క ఆన్సర్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ థిన్ రాడ్ ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎం అండ్ లెంత్ ఎల్ ఈజ్ బెంట్ ఇన్ టు ద సెమీ సర్కిల్ as shown. సో ఎం మాస్ తర్వాత ఎల్ లెంత్ ఉన్న ఒక సెమీ సర్కిల్ రాడ్ని ఒక రాడ్ని సెమీ సర్కిల్ షేప్లో అలా బెండ్ చేశాడు. వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ పాయింట్ మాస్ ఎం ప్లేస్డ్ ఎట్ O
అంటే ఓ దగ్గర ఇక్కడ పాయింట్ మాస్ m ప్లేస్ చేసాం, అండ్ సెమీ సర్కిల్ రాడ్. ఇది అడిగే క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏమడుతుందంటే, వాట్ వుడ్ బి ద ఫోర్స్ ఆన్ m ఇఫ్ ద రాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంప్లీట్ సర్కిల్. సో ఇది కూడా మనకి ఏంటంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. ఈ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏదో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటాం, ఆ చిన్న ఎలిమెంట్ తీసుకొని దాని మీద పనిచేసే ఫోర్స్ని కనుక్కుంటాం. సో దాన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ పాయింట్ మాస్ m విచ్ ఇస్ ప్లేస్డ్ ఎట్ O అండ్ సెమీ సర్కిల్ రాడ్, టోటల్ లెంత్ ఆఫ్ ద సెమీ సర్కిల్ రాడ్. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ ఏ పాయింట్ మాస్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్. సో లెట్ us assume a small element dl. This is small element dl at an angle theta. Angular position ఎంత అవుతుంది, theta కన్సిడర్ చేసుకుందాం. సో dl length angle, this dl length angle subtended angle d theta at the center. Angle d theta at the center. This is the radius. సో కాబట్టి మనం ఒక స్మాల్ ఎలిమెంటరీ లెంత్ తీసుకున్నాం at an angular position theta. This small element dl makes an angle d theta at the center. The radius is nothing but how much? Radius of the semicircle is nothing but how much? dr. Radius of the semicircle is nothing but dr. Right. ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్కి ఇక్కడ ఓ అనే పాయింట్ దగ్గర పెట్టిన స్మాల్ పార్టికల్కి మధ్య పనిచేసే ఫోర్స్, దీని మీద పనిచేసే ఫోర్స్ను కనుక్కుందాం. ఇప్పుడు మనం ఏది స్మాల్ m వల్ల దీని మీద పనిచేసే ఫోర్స్, స్మాల్ ఎలిమెంట్ మీద పనిచేసే ఫోర్స్ dF అనుకుందాం. సో dF ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే, dF ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసుకో మనకి. dF ఈజ్ ఈక్వల్ టు g మనకి m1 m2/r². ఇది మనకి ఫార్ములా. రైట్. ఇప్పుడు మనకి మాస్ పర్ యూనిట్ లెంత్ ఎంత, m/l. dl లెంత్కి మాస్ ఎంత, m/l ఇంటూ dl. కాబట్టి మాస్ ఆఫ్ dl లెంత్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే m/l ఇంటూ dl. బట్ dl ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు, బట్ dl ఈజ్ ఈక్వల్ టు అంటే ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, r d theta అని రాసుకోవచ్చు, r d theta. కాబట్టి మాస్ ఆఫ్ ఎలిమెంట్ dl ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ m/l. dl అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, r d theta అని రాసుకోవచ్చు, r d theta. సో దీంట్లో సపరేషన్ చేద్దాం. ఇప్పుడు dF ఈజ్ ఈక్వల్ టు g, ఓకేనా. దీని యొక్క మాస్ ఎంత, m/l r d theta ఇంటూ దీని మాస్ ఎంత ఇక్కడ అంత స్మాల్ m కదా, స్మాల్ m డివైడెడ్ బై ఇదంతా అవుతుంది ఫార్ములా ఉంది మనకి r². gm/r². సో ఇప్పుడు మనకి దీన్ని ఏం రాసుకోవచ్చు, dF ఈజ్ ఈక్వల్ టు, సో ఈ r దీంట్లో r టైమ్స్ పోతుంది అంటే నీకేమైతే ఇక్కడ g∠M స్మాల్ m డివైడెడ్ బై LR ఇంటూ d theta. ఇది
మనం తీసుకున్న స్మాల్ ఎలిమెంట్ మీద పనిచేసే ఫోర్స్ ఎవరి వల్ల? మనం ఇక్కడ సెమీ సర్కిల్ సెంటర్ దగ్గర పెట్టిన పాయింట్ మాస్ ఉందా లేదా, దానివల్ల. ఇప్పుడు మనకి ఏం కావాలి? టోటల్ సెమీ సర్కిల్ మీద పనిచేసే ఫోర్స్ కావాలి డ్యూ టు దిస్ పాయింట్ మాస్. అంటే మనం ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడ ఇంటిగ్రేషన్ చేస్తావు? 0 to π. టోటల్ లెంత్ ఆఫ్ ద సెమీ సర్కిల్ 0 to π రావాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే L = πr. ఆర్ను కూడా రీప్లేస్ చేద్దాం. R = అవుతుంది ఇక్కడ L/π. R = అవుతాం ఇక్కడ L/π అవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఈ డిఎఫ్ బార్ ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది? మనకి ఇక్కడ డిఎఫ్ అనేది చూడండి. ఇక్కడ దిస్ మాస్ ఈజ్ అట్రాక్టెడ్ బై దిస్ స్మాల్ ఎలిమెంట్. ఓకే, సో డిఎఫ్ ఇది డిఎఫ్. సో డిఎఫ్ 2 భాగాలు చేద్దాం. ఇది డిఎఫ్ కాస్ థీటా, ఇది ఏమవుతుందంటే డిఎఫ్ సైన్ థీటా అవుతుంది. డిఎఫ్ సైన్ థీటా. సో కాబట్టి ఈ స్మాల్ ఎలిమెంట్ అనేది ఈ ఎమ్ అనే మాస్ని ఎంత ఫోర్స్తో అయితే అట్రాక్ట్ చేస్తుందో, ఈ స్మాల్ ఎమ్ కూడా ఇది అంతే ఫోర్స్తోనే అట్రాక్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది ఏం చేస్తుంది? ఇది ఈ డిఎల్ అనే స్మాల్ ఎలిమెంట్ ఈ స్మాల్ ఎమ్ మాస్ని ఇటువైపు అవుతుంది అట్రాక్షన్ ఫోర్స్. సో ఇప్పుడు మనకి డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ డివైడెడ్ బై ఎల్ఆర్. ఎల్ ఇంటూ ఆర్ అంటే ఎంత? L/π ఇంటూ డి థీటా. సో పైకి పోతుంది ఇది. నీకు ఎంత అవుతుంది? పైకి పోతుంది. జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై L² ఇది π ఇంటూ డి థీటా అవుతుంది. సో ఇప్పుడు మనకి నెట్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఎంత వస్తుంది? నెట్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఎంత వస్తుంది చూద్దాం. ఎంత అవుతుంది? Fx = ఇంటిగ్రేషన్ ఆఫ్ dfx. ఇలాంటి డిఎఫ్ కాస్ థీటాలు మొత్తాన్ని యాడ్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ dfx అంటే నీకు ఏమవుతుంది? ఇక్కడ మనకు ఉంది అక్కడ జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై L² ఇంటూ π డి థీటా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎంత అవుతుంది? 0 to π. సో Fx = మనకి ఎంత అవుతుంది ఇక్కడ? జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై L² ఇంటూ π ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమవుతుంది? సైన్ థీటా. ఇక్కడ ఆల్రెడీ మనకి డిఎఫ్ఎక్స్ అంటే ఏంటి? డిఎఫ్ఎక్స్ కాస్ థీటా కదా, ఇక్కడ కూడా కాస్ థీటా వస్తుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా అంటే సైన్ థీటా 0 to π. కాబట్టి Fx = జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై L² ఇంటూ π ఇది అవుతుంది సైన్ π మైనస్ సైన్ 0. సో కాబట్టి Fx అవుతుంది 0. కాబట్టి నెట్ ఫోర్స్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ 0 అవుతుంది. ఇక్కడ Fx = ఇంటిగ్రేషన్ ఆఫ్ dfx cos theta. రైట్. ఈ విధంగా నెట్ ఫోర్స్ అలాంగ్ y డైరెక్షన్ చూద్దాం, దాన్ని చెక్ చేద్దాం. ఇప్పుడు మనం నెట్ ఫోర్స్ అలాంగ్ y డైరెక్షన్ ఎంత అవుతుంది? నెట్ ఫోర్స్ అలాంగ్ y డైరెక్షన్ అంటే dfy, అది fy = ఇంటిగ్రేషన్ ఆఫ్ dfy. fy = ఇంటిగ్రేషన్ ఆఫ్ dfy అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ df sin theta. సో fy = ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ df వాల్యూ ఎంత ఇక్కడ? ఇది ఎందుకు ఇక్కడ? జీ క్యాపిటల్ ఎమ్ స్మాల్ ఎమ్ బై L² ఇంటూ π సైన్ థీటా డి థీటా. సో లిమిట్స్ ఏంటి ఇక్కడ? 0 to π. సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ? మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే
సో Fy is equal to G capital M small m by L square into pi. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా అంటే ఏంటవుతుంది? మైనస్ కాస్ థీటా 0 to pi. డిఎఫ్ రెండు భాగాలు చేసాం. డిఎఫ్ కాస్ థీటా, డిఎఫ్ సైన్ థీటా వచ్చినాయి. ఇప్పుడు డిఎఫ్ సైన్ థీటా అనేది ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎలిమెంటరీ పార్టికల్ ఇన్ వై డైరెక్షన్. సో Fy ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? మైనస్ కాస్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ? జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఎల్ స్క్వేర్ ఇంటూ పై. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 అవుతుంది. మైనస్ కాస్ పై మైనస్ మైనస్ కాస్ 0. సో Fy ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ? 2 క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం పై ఎల్ స్క్వేర్, పై బై ఎల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పాయింట్ మాస్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్. అంటే హారిజాంటల్ డైరెక్షన్లో దీని మీద ఎటువంటి ఫోర్స్ యాక్ట్ కావట్లేదు. దీని మీద పనిచేసే ఫోర్స్ ఎటు అవుతుంది? వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఈ ప్రాబ్లం మొత్తాన్ని ఎలా చేసామంటే సెమీ సర్కిల్ మీద పనిచేసే ఫోర్స్ కావాలి. సెమీ సర్కిల్ మీద పనిచేసే ఫోర్స్ కావాలి. ఎవరి వల్ల? ఈ పాయింట్ మాస్ వల్ల. మనం ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుందాం, డిఎల్ అనే ఎలిమెంట్ తీసుకుందాం. సో కాబట్టి ఇప్పుడు నీకు ఏమవుతుందంటే దిస్ డిఎల్ ఎలిమెంట్ అట్రాక్ట్, ఓకేనా, దిస్ మాస్ అట్రాక్ట్ చేస్తుంది, రైట్. ఈ మాస్ కూడా ఏమవుతుంది? డిఎల్ ఎలిమెంట్ తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇది ఎంత ఫోర్స్తో అయితే సెమీ సర్కిల్ని అట్రాక్ట్ చేస్తుందో సెమీ సర్కిల్ కూడా అంతే ఫోర్స్తోనే ఎం మాస్ని అట్రాక్ట్ చేస్తుంది. సో డిఎఫ్ని మనం రిజాల్వ్ చేస్తాం. డిఎఫ్ కాస్ థీటా, డిఎఫ్ సైన్ థీటా. ఇక్కడ మనం కనుక్కున్నాం అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్, అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎఫ్ఎక్స్ కాస్ థీటా కనుక్కున్నాం, 0 వచ్చింది. అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ Fy ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎఫ్ఐ. సో Fy ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవుతుంది డిఎఫ్ సైన్ థీటా క్యాలిక్యులేషన్ చేసాం. సో Fy ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 2G క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఎల్ స్క్వేర్ పై. ఓకేనా, రైట్. సో ఇది అంటే దాని అర్థం ఏంటి? మనకి ఓన్లీ దీని మీద పనిచేసే ఫోర్స్ ఏంటి? వర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? వాట్ వుడ్ బి ద ఫోర్స్ ఆన్ ఎం ఇఫ్ ద రాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంప్లీట్ డిస్క్ అన్నాడు. కంప్లీట్ సర్కిల్. ఇప్పుడు కంప్లీట్ సర్కిల్ అయినప్పుడు ఏమవుతుందంటే సెమీ సర్కిల్ సెంటర్ దగ్గర ఎం అనే మాస్ని పెట్టినప్పుడు దీని మీద పనిచేసే ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సర్కిల్ అంటే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది? కింద పార్ట్ కూడా వస్తుందిగా, కింద హాఫ్ పార్ట్ కూడా వస్తుందిగా. కాబట్టి ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఏమవుతుందంటే 0 అవుతుంది. దెర్ ఈజ్ అనదర్ ఫోర్స్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వర్డ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ద అప్వర్డ్ ఫోర్స్. దీస్ బోత్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ ఇన్ magnitude but opposite in direction. They cancel each other. So net force on a particle of mass m which is placed at the center is 0 in the case of circle, in the case of complete circle. కాబట్టి ఎఫ్ నెట్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. సో ఇది మనకి ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్.